హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీరు చూస్తున్నది పాప్కార్న్ పొలం. మేము 4 ఎకరాల పాప్కార్న్ పొలం అని వేసామని చెప్పాను కదా. ఈ 4 ఎకరాల పాప్కార్న్ పొలము కూడా ఒకే రోజు వాటరింగ్ ఇవ్వడం, అలాగే విత్తనాలు పడడం అన్నీ కూడా ఒకే రోజు జరిగినాయి. అంటే యావరేజ్గా ప్రతి మొక్క కూడా ఇలాగా కండెలు రావడం స్టార్ట్ చేసింది. కొంచెం అక్కడక్కడ వాటరింగ్ డ్రిప్ అనేది సెకండ్ హ్యాండ్ డ్రిప్ వాడామని చెప్పాను కదండి. దానివల్ల ఏంటంటే అక్కడక్కడ వాటర్ డ్రాప్లెట్స్ సరిగ్గా పడకపోవడం వల్ల మనకి ఆ గ్రోత్ అనేది తక్కువ ఉండి అక్కడక్కడ కొన్ని మొక్కలు ఇంకా కండి అనేది విడవట్లేదు. సో మొత్తానికి ఇంకొక 10 డేస్లో ఓవరాల్గా మొత్తం అన్నీ కూడా కండెలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ 10 డేస్ 15 డేస్ టైంలోనే ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఒక రో మాత్రమే మేల్ ఆర్గాన్స్ ఉంచి మధ్యలో ఒక 4 రోస్ మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొక రో ఉంచాం చూడండి. ఇది ఎందుకంటే